తెలుగు రాష్ట్రాల ఇద్దరు సీఎంలు ఇలా మాటామంతి నడుపుతుంటే చూడడానికి తెలుగు ప్రజలకు ఆహ్లాదంగా అనిపించింది. గత 15 ఏళ్లుగా రాజకీయాల్లో వచ్చిన మార్పులతో ఇద్దరు పెద్ద నాయకులు ఒకరినొకరు గౌరవంగా మాట్లాడించుకున్నదే చూడడం ఈ జనరేషన్ కి తెలియదు. ఒకప్పుడు రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా కూడా ఏదైనా కార్యక్రమంలో కలిస్తే ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళు. ఆనాడు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి కూడా ఇలా ఎన్నోసార్లు కనువిందు చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఒకవైపు నాయకుల మీద కావాలనే వ్యక్తిగత పగలు పెంచి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడం, ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఇంకాస్త దానిని రాజేయడం, ప్రాంతాలు, కులాలు, పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడంతో చూసే ప్రజలు కూడా విరక్తి చెందారు. అటు ఏపీలో అయితే ఆ ప్రతీకారాల డోసు ఇంకాస్తనే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఇంతకాలానికి ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకరినొకరు సరదాగా మాట్లాడుకోవడం మాత్రం ఒక ఆసక్తిగా, ఆహ్లాదంగా కనిపించింది. ఇది కదా విడిపోయిన ఈ రాష్ట్రాల ప్రజలు కోరుకున్నది. ఈ నవ్వులు ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. రెండు రాష్ట్రాల అవసరాలు కూడా, అలాగే ప్రజల ప్రయోజనాలను కూడా నెరవేర్చాల్సిందిగా మనం కోరుకొని వారు మారాలి అని కూడా కోరుకుందాం.